దేవీ నవరాత్రులు ఇది 6వ రోజు. ఈ రోజు మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. రోజు అవతారాలు చెప్తున్నానని ఏమనుకోకండి. తెలిసిన వాళ్ళకైతే ఓకే. తెలియని వాళ్ళకి తెలుస్తది కదా అని చెప్తున్నాను. ఇంక ఇది నిన్న తీసిన వీడియో. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ చేసిన పూజ, ఈవినింగ్ చేసిన పూజ పెట్టాను. మార్నింగ్ అయితే నైవేద్యం కింద పాయసం అయితే పెట్టాను. ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు పూజ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి. ముల్లోకాలని ఏలే అమ్మే మనకి లలిత త్రిపుర సుందరి దేవి అమ్మ. అమ్మవారు శంకు చక్రానికి అధిష్టాన దేవత. అమ్మవారిని పూజించిన వాళ్ళకి కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ ఏమీ ఉండవు. ఫస్ట్ అమ్మ ఉందని నమ్మాలి, అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఈరోజు అమ్మవారి పూజతో పాటు అయ్యవారి పూజ కూడా చేసుకున్నాను. తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి కదా. మా తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయితే అయిపోయినాయి. దసరా వరకు అయితే ఉంటాయి. మనకి తిరుమల శనివారాలు ఎలా వచ్చినాయి అంటే, స్వామివారు భూమి మీదకి విగ్రహ రూపంలో వచ్చినప్పటి నుంచి మనకి తిరుమల శనివారాలు అన్నవి స్టార్ట్ అయితే అయినాయి. స్వామివారి అలంకార ప్రియుడు మీ అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఎవ్రీ సాటర్డే తులసిమాలతో స్వామివారికి అయితే అలంకరణ చేసుకుంటాను. ఈ రోజు అయితే చేయలేదు. రామ్కి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బేగా అయితే వెళ్ళిపోయారు, సో తీసుకురాలేదు. ఇంకా ఈరోజు స్వామివారికి పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వెంగమాంబ హారతి అంటే ముత్యాల హారతితో స్వామివారికి హారతి అయితే ఇచ్చాను. వెంగమాంబ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు. ఇంకా ఆ హారతి అంటే స్వామివారికి చాలా ఇష్టం. స్వామివారికి ఎంతో ఇష్టమైన హారతి మీరు కూడా తీసేసుకోండి. బాయ్ బాయ్.